హలో ఎవరీవన్, అన్నట్టు రాజిత. సో ఈరోజు మనం డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మాట్లాడతాం. ఫస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల అది ఫంగస్కి ఫుడ్ లాగా అనమాట. సో దానివల్ల పెరుగుతుంది. అందుకే కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ పర్టికులర్గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీరు అంతగా అప్లై చేసుకోవాల్సి వస్తే సో హెయిర్ రూట్స్కి కాకుండా, అంటే మొదలకి కాకుండా ఓన్లీ మన హెయిర్కి మాత్రమే, షాఫ్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఈ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి యూజ్ చేయాలి అట్లీస్ట్ 2 to 3 times a week. దాని అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి ఎలా అప్లై చేస్తారంటే తలస్నానం చేసే అరగంట ముందు అప్లై చేసి తర్వాత వాష్ ఆఫ్ చేయాలి. లైక్ 15 minutes to 30 minutes అనేది ఉంచవచ్చు అనమాట కాంటాక్ట్ పీరియడ్ అనేది. సో స్పెషల్లీ కీటోకొనజోల్ ఉన్న షాంపూస్ కానీ జింక్ పైరతో ఉన్న షాంపూస్ కానీ యూజ్ చేయొచ్చు లైక్ దీస్. ఓకే, అండ్ ఈ షాంపూస్ వల్ల కొంచెం డ్రై అవుతుంది హెయిర్ అనేది. సో కంపల్సరీ పోస్ట్ హెయిర్ వాష్ కండిషనర్ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కోమ్ మాత్రం రిపీట్ చేయొద్దు, వాష్ ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోండి. పిల్లో కవర్స్ చేంజ్ చేసుకోండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. ఇంకా సివియర్గా ఉంది, ఎక్కువ డాండ్రఫ్ ఉంది, రోజు జిమ్కి వెళ్తున్నారు, ఎక్కువ స్వెట్ పట్టడం వల్ల కూడా పెరుగుతుంది అనిపిస్తే మాత్రం డైలీ హెడ్ బాత్ చేసుకున్నా పర్లేదు. థ్యాంక్ యూ.